ఆల్రెడీ మార్పు వచ్చింది. ఆ మార్పుని కూడా ఇట్లాగే కొనసాగించుకుంటూ ప్రజల సంక్షేమం దిశగా పోదామని చెప్పి 10 సంవత్సరాల నిరంకుశ పాలనను 10 సంవత్సరాల గడీల పాలనను చరమగీతం పాడి ఇప్పుడిప్పుడే ప్రజలు వారి యొక్క సంక్షేమ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు రేపు భవిష్యత్తులో కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్లకు నిజమైన సేవాభావం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళనే ఎన్నుకుంటారు. నిజమైన సేవాభావం అంటే ఎవరి దగ్గర ఏం ఫలితం ఆశించకుండా, రేపు నేను నీకు ఒక సహాయం చేస్తున్నా అంటే ఆ సహాయం చేసినందుకు మళ్ళీ నీతో నేను ఇంకో సహాయం ప్రతిఫలం ఆశించకుండా చేసేదాన్ని నిజమైన సేవా దృక్పథం అని అంటారు. అయితే ఈ రోజులున్న పరిస్థితుల్లో 20 సంవత్సరాల నుంచి వాళ్ళు చిన్న శ్రీశైలం అన్న యాదవ్ అన్న కుటుంబం కానీ, నవీన్ యాదవ్ అన్న కానీ వాళ్ళు అహర్నిశలు ప్రజలలో మమేకమై వాళ్ళ మధ్యలో గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి గుర్తుపట్టే రకంగా వాళ్ళు పనులు అందరూ ప్రశంసించే విధంగా పనులు చేసినందుకు. గుర్తుపట్టడం అంటే ఏ రకంగా గుర్తుపడుతున్నారు అంటే ఇట్లా కొంచెం డిఫరెంట్ అనమాట, మీరు అనుకున్న దానికి కాకుండా డిఫరెంట్ గా అయితే గుర్తింపు. ఇప్పుడు ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు కానీ మన గిట్టని వాళ్ళంటే మనం కడిగిన ముత్యము ఆయన చాలా మంచి వాళ్ళు అని అనరండి. ఎందుకంటే ఒక మనిషి కానీ ఒక వ్యక్తి ఎవరైనా ఫోకస్ అవుతున్న సందర్భంలో వాళ్ళని ఎట్లయినా అబద్ధపాలు చేసి, వాళ్ళని ఎట్లయినా కకావికలం చేసి, ఇబ్బందులకు గురి చేసి, వాళ్ళ పైన విష ప్రచారాలు చేసి దాని ద్వారా మనము లబ్ధి పొందాలని ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు, మనం లబ్ధి పొందామని ఎవరైతే అనుకుంటారో అట్లాంటి వాళ్ళు చేసేటటువంటి గోబెల్స్ ప్రచారం తప్ప ఇది ఎటువంటి మీరు అనుకుంటున్నట్లు ఇంకోరు అనుకుంటున్నట్లు బయట ఎవరో గిట్టని వాళ్ళు విమర్శిస్తున్నట్టయితే అది నిజం కాదు, కాబోదు కూడా భవిష్యత్తులో. ఇప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నావు, మరి కేసీఆర్ ప్రజల్లోకి వస్తే ఎట్లుంటది ఇక్కడ పరిస్థితి? కేసీఆర్ ప్రజల కంటే ఇప్పుడు కేసీఆర్ కు ఒక సాంప్రదాయం ఉందండి. కేసీఆర్ గారికి అది ఏం సాంప్రదాయం అంటే, గతంలో మనం చూసినాము, ఎప్పుడన్నా ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు బయటకు వస్తారు. సంవత్సరం కానీ, 2 సంవత్సరాలు కానీ, 3 నెలలు కానీ, 6 నెలలు కానీ వారు కేసీఆర్ గారు ఏం చేస్తారంటే, ఒక్క ఎలక్షన్ ఏదైనా బై ఎలక్షన్ ఉందంటే, ఇంకేదైనా ఉందంటే వాళ్ళకి ప్రతిఫలం దొరుకుతుందంటేనే వస్తారు తప్ప అవతల వాళ్ళు గడీలు మూసుకొని ఎక్కడనో ఎర్రవల్లి చౌరస్తల వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ వైషమ్యాలు రెచ్చగొట్టి మా అక్క ఆడబిడ్డలంటే మాకు గౌరవం, సునీతమ్మని పూచిగా చూపించి ఎక్కడైతే మరణం సంభవించిందో ఆ కుటుంబం నుంచే ఓట్ల రూపంలో లబ్ధి పొందాలని వాళ్ళు చూస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన అద్దం పట్టేలా ప్రజలు కూడా అర్థం చేసుకొని ఆయన ఇప్పుడు వెళ్తే ఈ ఎలక్షన్ అయితే మళ్ళీ 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో బయటికి వెళ్తారు తప్ప అంతవరకు బయటికి వెళ్ళే ప్రసక్తి ఉండదు. వస్తుండొచ్చుగాక వాళ్ళ ఓటు బ్యాంకుని కాపాడుకునే క్రమంలోనే వస్తుండొచ్చు, కానీ వారికి నిజమైనటువంటి విజయం లభించదని చూసుకున్నట్లయితే బీజేపీ అంటే హిందువుల ఓట్లన్నీ కూడా పక్కన బీజేపీ గురించి ఇక్కడ మాట్లాడే కూడా సమయం వేస్ట్ అండి. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఏ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఒకవేళ కర్ణాటకలో గతంలో వచ్చింది, కానీ వచ్చినా కూడా ఎక్కువ రోజులు మనుగడ సాగించినటువంటి చరిత్ర లేదు. ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తావో, ఎప్పుడైతే పార్లమెంటరీ ఎలక్షన్లు వస్తావో, ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్లు వస్తావో ఆ ఎలక్షన్ వచ్చిన సందర్భంలోనే హిందూ ముస్లిం అని చెప్పి వాళ్ళ మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టి కులమత సామరస్యాలకు అతీతంగా ఉండేటటువంటి తెలంగాణ ప్రజానికాన్ని విచ్ఛిన్నం చేసే ఆలోచన వారిది ఏదైతే ఉందో ఆ ఆలోచన వాళ్ళకు వర్కౌట్ కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, అనేక రకాలుగా హామీలు ఇచ్చిండ్రు వాళ్ళు. 15 సంవత్సరాలు అయితే నేను కూడా 0 అకౌంట్ చేసిన, నాతో పాటు ఎంతో మంది ప్రజలు నేను 100,000 మందిని అకౌంట్ తెరిపించినాం. నల్లధనం తీసుకొస్తామని నల్లధనం తీసుకురాలేదు. అంబానీ అదానీలకు మొత్తం ఆస్తులు భారతదేశ ఆస్తులన్నీ కట్టబెడుతూ అంతే ప్రభుత్వ ఆస్తులను మొత్తం ప్రైవేటీకరణ చేయడంలోనే వాళ్ళు సక్సెస్ అయిన తప్ప ప్రజల మన్ననలు పొందలేదు. ఇంతకుముందు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుకుంటూ చెప్తా ఉన్నారు, అందరికీ అవగాహన పరుస్తూ ఉన్నారు. మనం ఏ రాష్ట్రాల్లో ఎట్లెట్లా వాళ్ళు ఓట్ల దొంగతనం చేసి వాళ్ళ తద్వారా అధికారం అనుభవించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నం చేసే దానిలో భాగంగానే మా నాయకుడు రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శకు ఈ రోజుకు ఇంకా సమాధానం రాలేదు. అది మీ అందరికి అర్థం పట్టేలా మీ అందరి ముందే కనిపిస్తుంది. ఓటు చోరీ చేసిండ్రు. ఓటు చోరీ చేసి రాష్ట్రాలలో మొత్తం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకోండి మొత్తం విచ్ఛిన్నం చేసి ప్రభుత్వాలను కూలదోయడము,
ఇంకో దగ్గర ప్రభుత్వాల మణిపూర్ అట్లాంటి మణిపూర్ ఘటన చూసినాం మనం. హిందువులు అని హిందువుల పేరు చెప్పుకొని ఓట్లు అడిగే వాళ్ళు హిందువుల మీద దళితులు అంటే హిందువులే కదండి, వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, ఇంకోరు కాదు. వాళ్ళ మీద కూడా భయంకరమైన అత్యాచారాలకు పాల్పడుకుంటూ అణచివేతలకు పాల్పడుతూ వారు ఎంత ఇబ్బంది పెట్టినా మనం చూసినాం. దానికి నిరసనగా ప్రజలు తిరగబడితే బీరేన్ సింగ్ అనేటటువంటి ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేసి దిగిపోవడం జరిగిన విషయం మనం అందరం చూసినాము. ఇంకో విషయం ఏంటంటే అసలు బీజేపీకి కాంగ్రెస్ గురించి కానీ రాహుల్ గాంధీ గురించి కానీ మాట్లాడే హక్కు లేదు. నిజమైన హిందువులు ఎవరైతే ఉన్నారో అన్ని అన్ని కులాలు అన్ని మతాలు అందరికీ మేలు చేసే ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏదైతే ఉంది దేశంలో అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఎలక్షన్లు వచ్చినట్టే యుద్ధం ప్రకటిస్తారు, అనుకోకుండా యుద్ధం ప్రకటిస్తారు, హిందూ 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 అంటారు, అది ఇది అంటారు. అయిపోయిన తర్వాత మళ్ళా ఏం లేదు ఇక మేము మాకు వాళ్ళు యుద్ధం విరమించినామని చెప్పారు. అసలు సంబంధమే లేకుండా అండి. వాళ్ళు ఎందుకు యుద్ధం చేస్తారో ఎందుకు ఆపేస్తారు. మొన్న యుద్ధం ప్రారంభించారు, మరి ఎందుకు ఆపేసిందండి? 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు కదా పాకిస్తాన్ తో గెలవడం అంటే. పాకిస్తాన్ ని ప్రపంచ పటంలో లేకుండా ప్రపంచ పటంలో లేకుండా చేయడం పెద్ద పని అండి ఇండియన్ ఆర్మీ అనుకుంటే. ఏం లేదు, అంతా సొల్లు. అది ఆపరేషన్ సింధూరు అది ఇదంతా సొల్లు కబుర్లు చెప్పుకుంటా తద్వారా రాజకీయ లబ్ధి పొందడమే గానీ వారు బీజేపీ వాళ్ళకు ఇష్టశుద్ధి లేదు. కేవలం హిందూ ముస్లిం కొట్లాటలు పెట్టి ఎలక్షన్లు వచ్చినప్పుడు దాని నుంచి లబ్ధి పొందడం తప్ప వేరేది కాదు.